భారత వాయుసేన గ్రూప్ కెప్టెన్ శుభాంశు శుక్లా చరిత్ర సృష్టించబోతున్నారు. గత 15 రోజుల్లో 6 సార్లు వాయిదా పడుతూ వస్తున్న ఈ యాక్సియం 4 మిషన్ ఎట్టకేలకు ఇవాళ ప్రయోగిస్తున్నారు. 1984లో రాకేష్ శర్మ తర్వాత మళ్లీ ఒక భారతీయుడు అంతరిక్షంలోకి వెళ్లడం భారతీయ యువతలో అంతరిక్ష రంగంపై ఆసక్తిని పెంచుతోంది. ఇది దేశంలో స్పేస్ సైన్స్కి బూస్టప్ ఇస్తోంది. ఇది కేవలం ఒక ప్రయాణం కాదు, భారత అంతరిక్ష చరిత్రలోనే కొత్త అధ్యాయం కూడా. ఇవాళే శుభాంశు శుక్లా రోదసి యాత్ర యాక్సియం 4 మిషన్ ద్వారా ఐఎస్ఎస్కి పయనమవుతున్నారు. ఫ్లోరిడాలోని కెనడీ స్పేస్ సెంటర్ నుంచి స్పేస్ క్యాప్సూల్ని ఫాల్కన్ 9 రాకెట్ నింగిలోకి మోసుకెళ్తోంది. దీనిలో శుభాంశు శుక్లా మిషన్ పైలట్గా బాధ్యతలు నిర్వహిస్తారు. మరో 3 ఆస్ట్రోనాట్లతో కలిసి నింగిలోకి వెళ్లనున్నారు శుభాంశు శుక్లా. టేకాఫ్ టైం జూన్ 25 మధ్యాహ్నం, అంటే ఇవాళ మధ్యాహ్నం 12:01. అలాగే 26న మధ్యాహ్నం 4:36 ఐఎస్ఎస్తో డక్టింగ్ అవుతారు. ఇక శుభాంశుతో పాటు అమెరికా, హంగరీ, పోలాండ్ వ్యోమగాములు ఉన్నారు. మొత్తం 4. ఐఎస్ఎస్లో అడుగు పెట్టనున్న తొలి భారతీయుడిగా రికార్డు సృష్టించబోతున్నారు శుభాంశు శుక్లా. ఈ వ్యోమ నౌక భూమి నుంచి బయలుదేరిన 28 గంటల తర్వాత ఐఎస్ఎస్తో అనుసంధానం కానుంది. 2 వారాల పాటు ఈ 4 వ్యోమగాములు అంతరిక్ష కేంద్రంలో ఉండనున్నారు. ప్రధాని మోదీ, ఔత్సాహిక విద్యార్థులు, అంతరిక్ష శాస్త్రవేత్తలతో ఈ 4 వ్యోమగాములు ఐఎస్ఎస్ నుంచి మాట్లాడతారు. శుభాంశు శుక్లా ఐఎస్ఎస్కి వెళ్లడం వల్ల భారత్కి ఎలాంటి ప్రయోజనాలు ఉన్నాయి ఇప్పుడు చూద్దాం. ఐఎస్ఎస్లో కీలకమైన ప్రయోగాలు చేయబోతున్నారు శుభాంశు. మైక్రోగ్రావిటీలో మొక్కల పెరుగుదలపై అధ్యయనం చేయబోతున్నారు. మైక్రోగ్రావిటీలో కండరాల క్షీణతపై కూడా పరిశోధనలు ఉండబోతున్నాయి. అలాగే ఆరోగ్యం, వ్యవసాయం, జీవశాస్త్ర సంబంధిత అంశాలపైన అధ్యయనం ఉంటుంది. మొత్తంగా 14 రోజుల పాటు ఐఎస్ఎస్లో గడపనున్నారు శుభాంశు. ఇక అంతర్జాతీయంగా ఇస్రోకి పెరగనుంది ప్రాముఖ్యత. ఇటు శుభాంశు శుక్లా అంతరిక్ష యాత్ర కోసం 550 కోట్లు చెల్లించింది భారత్. అలాగే భవిష్యత్తులో చేపట్టబోయే గగన్యాన్ ప్రాజెక్టులో కూడా శుక్లా పాల్గొనబోతున్నారు. శుభాంశు అంతరిక్ష యాత్రతో గగన్యాన్ ప్రాజెక్టుకి కావాల్సిన అనుభవం లభిస్తుంది.